హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఒక 5 to 10 ఇయర్స్ టైం పీరియడ్లో చూసుకుంటే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ చాలా మంచి గ్రోత్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 2024లో ఏ స్టాక్స్ పిక్ చేసుకున్నాయి, ఏ స్టాక్స్ యాడ్ చేసుకున్నాయి అండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చార్ట్లో చూస్తే బ్లూ కలర్ లైన్ వచ్చేసి నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్, రెడ్ లైన్ వచ్చేసి ఇండెక్స్ లైన్ అండ్ ఎల్లో లైన్ వచ్చేసి ఈ యొక్క లార్జ్ క్యాప్ కేటగిరీ లైన్ అండి. ఈ మూడు కంపేర్ చేస్తే నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఈ స్లైడ్ లో మీరు చూడొచ్చు, దీని యొక్క NAV వాల్యూ వచ్చేసి అరౌండ్ 99 ఉంది. సో 1 ఇయర్ రిటర్న్ వచ్చేసి 34% ఇచ్చింది. ఫస్ట్ స్టాక్ వచ్చేసి TCS అండి. 2024 జూన్లో TCSని యాడ్ చేసుకుంది నిప్పాన్ ఇండియా అండ్ అరౌండ్ 500% ఇంక్రీజ్ చేసుకుందండి తన పోర్ట్ఫోలియోలో. అండ్ TCS గురించి తెలుసుకుంటే ఇది ఒక టాటా గ్రూప్, అందరికీ తెలిసిందే. ఇది IT సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎట్ ప్రజెంట్ దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 16 lakh crores పైనే ఉంది అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి 4,465 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, ఇది 1 ఇయర్ డేటా. ఇయర్ ఆన్ ఇయర్ దీని యొక్క ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. తన యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే మీరు రైట్ సైడ్ చూడండి, June 24 ప్రమోటర్స్ యొక్క షేర్ 77% ఉంది. FIS యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 12% ఉంది. DIS 11% ఇన్వెస్ట్ చేశారు అండ్ గవర్నమెంట్ షేర్ 0 ఉంది. పబ్లిక్ వచ్చేసి 4% ఇన్వెస్ట్ చేశారు. మీరు చూస్తుంది TCS యొక్క మంత్లీ చార్ట్. ఇది అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది, అరౌండ్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది చూడండి. సో ఒక మంచి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న స్టాక్స్ అన్నీ ఓన్లీ లెర్నింగ్ పర్పస్ కోసం మనం అనాలిసిస్ ఎలా చేయాలో చూస్తున్నాము అంతే. ఇన్వెస్ట్ ఆర్ బై రికమెండేషన్స్ కావండి. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబ్. 2024లో నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 80% వరకు ఈ స్టాక్లో ఇంక్రీజ్ చేశారు. డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబ్ అందరికీ తెలిసిందే, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫార్మా కంపెనీ ఇండియాలో. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 1,10,000 crores అండి. కరెంట్ షేర్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 6,600 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఇయర్ ఆన్ ఇయర్ డేటా చూస్తే నెట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు ఇంక్రీజ్ అవుతూనే వస్తున్నాయి. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. రైట్ సైడ్ మీరు చూడండి, June 24లో ప్రమోటర్స్ 26% ఇన్వెస్ట్ చేశారు అండ్ FIS 27% ఇన్వెస్ట్ చేశారు. DIS 20% ఇన్వెస్ట్ చేశారు అండ్ పబ్లిక్ వచ్చేసి 24% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. డాక్టర్స్ రెడ్డీస్ యొక్క చార్ట్ ప్యాటర్న్ చూస్తే ఇది అప్ ట్రెండ్లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 6,200 దగ్గర మంచి సపోర్ట్ దొరికినప్పుడు మనం ఎంటర్ అవుతే మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ ఇది స్టాక్ రికమెండేషన్ కాదండి, ఓన్లీ అనాలిసిస్ చేస్తున్నాము అంతే. అండ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసి దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ అండి. 2024లో నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ వాళ్ళు 100% ఇంక్రీజ్ చేశారు. ఈ వీడియోలో మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అట్ ప్రజెంట్ ఇది ఒక లాస్ మేకింగ్ కంపెనీ. దాని ఫైనాన్షియల్స్ అంతా ఎఫెక్టివ్గా లేవు కాబట్టి నేను ఈ వీడియోలో దేవ్యాని ఇంటర్నేషనల్ లిమిటెడ్ కవర్ చేయట్లేదు. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ 100% ఇంక్రీజ్ చేశారు July 31st, 2024లో. ఈ కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ వచ్చేసి 326 దగ్గర ట్రేడ్ అవుతుంది. పాస్ట్ 1 ఇయర్లో 64% రిటర్న్ ఇచ్చింది. ఇది ఒక మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఇండియాలోనే లార్జెస్ట్ ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క మార్కెట్ క్యాపిటల్ చూస్తే 3,03,000 crores. ఇండియాలో పవర్ కన్జంప్షన్ కానీ పవర్ డిమాండ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కంపెనీస్కి గ్రోత్ పొటెన్షియల్ చాలా ఉంటుంది ఫ్యూచర్లో. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే కూడా మనకు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కంటిన్యూస్ గ్రోత్ ఉందండి ఈ సెక్టర్లో. నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ బిఫోర్ ట్యాక్స్ కూడా కంటిన్యూస్ గ్రో అవుతూనే ఉన్నాయి. దీని యొక్క లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ది 51% ఉన్నాయి. ఇక్కడ ప్రమోటర్స్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. FIS 28% ఇన్వెస్ట్ చేశారు, DIS 16% ఇన్వెస్ట్ చేశారు అండ్ పబ్లిక్ 3%. పవర్ గ్రిడ్ యొక్క చార్ట్ చూస్తే చాలా వీక్స్ నుంచి అప్ ట్రెండ్లో నడిచిన తర్వాత ఒక మంచి పుల్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టాక్ కరెంట్ లెవెల్స్లో మంచి కన్సాలిడేషన్ ఇస్తే మాత్రం ఫ్యూచర్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ ఇంకా 2 more స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది 2024లో. అదేంటంటే
టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ అండ్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. ఈ 2 కంపెనీస్లో కూడా ఈ మ్యూచువల్ ఫండ్ 100% తన వాటాని ఇంక్రీజ్ చేసుకుంది. టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మనందరికీ తెలిసిందే, టాటా గ్రూప్కి సంబంధించిన కంపెనీ. దీని యొక్క వీక్లీ చార్ట్ చూస్తే టాటా కన్జ్యూమర్స్ కన్సిస్టెంట్గా అప్ ట్రెండ్లో నడుస్తూ ఉంది. ఈ స్టాక్ యొక్క కరెంట్ లెవెల్స్ నుంచి చూసుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 2686 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది పాస్ట్ 1 ఇయర్లో 44% రిటర్న్ ఇచ్చింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇది ఆదిత్య బిర్లా గ్రూప్ యొక్క కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ చూస్తే 1,80,000 crores అండి. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు గ్రాసిమ్ యొక్క డైలీ చార్ట్ అప్ ట్రెండ్లో నడుస్తుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ అన్ని నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు తన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ని యాడ్ చేసుకున్నారు 2024లో. ఈ స్టాక్స్ బై, సెల్ ఆర్ హోల్డ్ రికమెండేషన్స్ కావండి. ఓన్లీ అనాలిసిస్ కోసం మనం ఈ స్టాక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి సో దట్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ రిగార్డింగ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.